వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. మీ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఫ్యాక్టర్స్ చెప్పండి అని ఎవరన్నా అడిగితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ సే హార్డ్ వర్క్, డిసిప్లిన్, పంక్చువాలిటీ, ఆనెస్టీ, కన్సిస్టెన్సీ. ఇట్లా ఎవరికి తోచినవి వాళ్ళు చెప్తూ ఉంటారు. అన్నీ కరెక్టే కావచ్చు, అన్నీ కొంచెం కొంచెం పర్సంటేజెస్లో హెల్ప్ చేస్తాయి. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమర్థమవుతుందంటే కొన్ని డక్కా ముక్కలు తిన్న తర్వాత, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ మిడిల్ ఏజ్కి వచ్చిన తర్వాత మనం మన టార్గెట్ని రీచ్ అవ్వడానికి మెయిన్ ఫ్యాక్టర్ ఏంటిది అని గట్టిగా ఆలోచిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అనేది ఓ కీ రోల్ ప్లే చేస్తుంది మన సక్సెస్కి అని అర్థమవుతుంది. నేను ఇందాక టార్గెట్ అన్నా, ఇప్పుడు మళ్ళీ సక్సెస్ అంటున్నా. ఇట్ కెన్ బి ఇంటర్చేంజబుల్, మాట్లాడొచ్చు. కొంతమందికి సక్సెస్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది. సక్సెస్ అంటే కొంతమంది సక్సెస్ అంటే డబ్బు, కొంతమందికి కీర్తి, కొంతమందికి పవర్, ఇట్లా రకరకాలు ఉంటుంది. అది వాళ్ళ సక్సెస్ ఫ్యాక్టర్. కానీ నేనేమంటున్నా అంటే ఏదన్నా స్మాల్ టార్గెట్ పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన అందరం కూడా గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాం. ఇదొక లైఫ్లో ఇదొక స్మాల్ మైల్ స్టోన్ కదా. దిస్ ఇస్ ఎ స్మాల్ మైల్ స్టోన్. ఈ ఈ మైల్ స్టోన్ రీచ్ అవ్వడానికి మనకు కావాల్సింది ఏంటిది అని ఆలోచిస్తే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి. వర్క్ ఉంటుంది, హార్డ్ వర్క్ ఉండదు. చాలా మంది హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అంటారు, కానీ నా డెఫినేషన్లో అసలు హార్డ్ వర్కే లేదండి. ఉన్నదంతా ఒక వర్కే. వర్క్ని నువ్వు లాంగర్ డ్యూరేషన్ చేస్తే, ఒక లాంగర్ పీరియడ్ చేస్తే అది హార్డ్ వర్క్ అవుతుంది. హార్డ్ వర్క్ అంటారు, అసలు హార్డ్ వర్క్ లేదు. ఏముంది హార్డ్ వర్క్ చెప్పండి నాకు ఒకసారి. మీరు 2 hours ఒక ఫోకస్తో చదివితే అదే ఫోకస్ ఇంకొక 2 hours లేకపోతే ఇంకో 3 hours పెడితే అది లాంగర్ డ్యూరేషన్ ఆఫ్ వర్క్ అవుతుంది తప్ప హార్డ్ వర్క్ ఎక్కడా కాదు. కానీ మన వాళ్ళు దాన్ని హార్డ్ వర్క్ అనే పదం ఉపయోగించి మనల్ని అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తాం. సో ఖచ్చితంగా వర్క్ ఉండాలి, డిసిప్లిన్ ఎట్లయినా ఉండాలి. ఓకే, పంక్చువాలిటీ, డిసిప్లిన్ ఉండాలి. ఆనెస్టీ పక్కన పెడదాం, ఆనెస్టీ ఇక్కడ కీ ఫ్యాక్టర్ కాదు. కానీ ప్రధానంగా కావాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీని తెలుగులో ఏమంటారండి? నాకు పదం రావట్లేదు. రెగ్యులర్గా చేయడం, ఐ డోంట్ నో వాట్ ద పదం ఈజ్. సో కన్సిస్టెన్సీ మీకు అర్థమయ్యే తెలుగు తెలుగు మీడియం పీపుల్కి కన్సిస్టెన్సీ అంటే తెలుసని అనుకుంటున్నా. ఈ కన్సిస్టెన్సీ మిస్ అవ్వడం వల్లనే నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. అంటే నేను ఈ మధ్య గ్రూప్ 1 గ్రూప్ 2 పీపుల్కి ఐ హ్యావ్ స్టార్టెడ్ మెంటర్షిప్ కదా. చాలా మందికి తెలుసు. తెలియని వాళ్ళు ఉంటే నా ముందు వీడియోస్ వెళ్ళి చూడండి, తెలుస్తుంది. మెంటర్షిప్ స్టార్ట్ చేసిన కదా నేను. ఒక 12 to 14 పీపుల్కి మెంటర్షిప్ ఇస్తున్నా, అది అందరికీ చెప్పాను నేను. అయితే ఒక 4 to 5 పీపుల్ డ్రాప్ అయ్యారు. ఎందుకు డ్రాప్ అయ్యారు అంటే దే ఆర్ నాట్ కన్సిస్టెంట్, దే ఆర్ కన్సిస్టెంట్లీ ఇన్కన్సిస్టెంట్. సో అది నేను విశ్లేషిస్తే అర్థమవుతున్న విషయం ఏంటి అంటే దానికి చాలా మెయిన్ రీజన్స్, మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. వర్క్, ఫ్యామిలీ, మొగుడు, పెళ్ళాం, పిల్లలు, అత్తమామలు, డిస్ట్రిబ్యూషన్, ఇదంతా ఉంటుంది కదా. దిస్ ఇస్ ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. దానివల్ల వాళ్ళు ఇన్కన్సిస్టెంట్ అవుతున్నారు. దో దే నో దేర్ టార్గెట్ క్లియర్లీ, వాళ్ళ టార్గెట్ వాళ్ళకి క్లియర్గా తెలిసినప్పటికీ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల దే ఆర్ బికమింగ్ ఇన్కన్సిస్టెంట్. అదేం తప్పు కాదు. అయితే మరి ఇది ఏమైనా కొత్త విషయమా నేను చెప్పేది? మీ అందరికీ తెలియదా అంటే అందరికీ తెలుసు కదా. ఎవ్రీ వన్ నోస్ కన్సిస్టెన్సీ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ అన్ ఇండివిజువల్స్ రీచింగ్ ఇట్ హిస్ టార్గెట్ ఆర్ హిస్ సక్సెస్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ యాజ్. అందరికీ తెలిసిన విషయమే. బట్ అన్ఫార్చునేట్లీ మనం ఇన్కన్సిస్టెంట్ అవ్వడానికి ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటిని మనము ఐడెంటిఫై చేయట్లేదు, వాటి మీద మనం వర్క్ చేయట్లేదు. అది నేను చెప్పదలుచుకుంది వీడియో ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున లేచి 5 గంటలకు 6 గంటలకు లేచి రన్నింగ్, జాగింగ్, వాకింగ్ చేస్తే మనం షేప్లో ఉంటామని అందరికీ తెలుసు. కానీ ఎందుకు పొద్దున లేవట్లేదు అనేది విశ్లేషించుకోవాలి.
పొద్దున ఎందుకు లేవట్లేదు 5 గంటలకంటే రాత్రి లేట్గా పడుకుంటున్నాం. రాత్రి లేట్గా ఎందుకు పడుకుంటున్నాం అంటే మనకి ఇంట్లో వంట అయ్యేసరికి 9:30 10 అవుతుంది, తినేసరికి 11:30 అవుతుంది. అప్పుడు వండుకుంటే మనకు 2 గంటలకు నిద్ర వస్తుంది. అందుకోసం 6 గంటలకు లేవట్లేదు. మరి ఇప్పుడు వెన్ యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ ద ప్రాబ్లం, వై ఆర్ వి నాట్ వర్కింగ్ ఆన్ ద ప్రాబ్లం? మనం అదే 6 గంటల వరకు, ఈవినింగ్ 6 గంటలకి 7 గంటల వరకు తినేస్తే 9 10 గంటలకు పడుకుంటే 5 o'clock 6 o'clock లేవగలుగుతాం. దెన్ యూ విల్ బి కన్సిస్టెంట్. లేదు, కొంతమందికి ప్రాబ్లం ఏంటిది, రాత్రి ఫ్రెండ్స్ వస్తారు, లేకపోతే కొంతమందికి మొబైల్ అడిక్షన్ ఉంటుంది. పడుకునే ముందర గంట సేపు 2 గంటలు మొబైల్ తిప్పుతా ఉంటారు అవసరం లేకపోయినా. ఇలాంటి ఫ్యాక్టర్స్ని మనం ఐడెంటిఫై చేయాలి కదా. ఇవి ఐడెంటిఫై చేసి, ఓకే, నాకు ఎవ్రీ డే నేను మొబైల్ మీద నైట్ 1.5 hours స్పెండ్ చేస్తున్నా, లేకపోతే ఒక నెట్ఫ్లిక్స్లో ఒక ఎపిసోడ్ చూస్తున్నా, దీన్ని ఆపాలి, లేకపోతే అనవసరంగా ముచ్చట పెడుతున్నా ఫ్యామిలీతో. ఇట్లా ఏదైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో, మనల్ని పొద్దున లేవకుండా ఆపుతున్న ఫ్యాక్టర్స్ ఉన్నాయో, వాటిని మనము ఐడెంటిఫై చేసి దానిని కట్ చేయాలి. నిజంగా అండి, కన్సిస్టెంట్గా ఉంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మనము ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ ఈజీ అంటే రీచింగ్ యువర్ మైల్ స్టోన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఈజీ. ఎవరైనా చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళిర్రా? అంటే అందరం వెళ్ళే ఉంటాము. పబ్లిక్ నడిచి 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 బండలు నున్నగానే. చిలుకూరుకి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి తెలుసు. అవి నార్మల్ బండలు కాదు, పాలిష్ బండలు కాదు. అవన్నీ మనము ఇంటి గేట్ కాడ వేసుకుంటాం కదా, గచ్చువి జారకుండా. ఆ రెగ్యులర్ పాత బండలు, ఒక 30 ఏళ్ళ క్రితం బండలు అవి. ఏ మొజాయిక్ కాదు, మార్బుల్ కాదు. నేను అబ్జర్వ్ చేసిన, ఒకరికి గుర్తొచ్చిందా అండి? అంటే పబ్లిక్ నడుస్తూ 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 ఉంటే అంత రఫ్ బండలు కూడా అంత నున్నగా అయినాయి, సాఫ్ట్గా అయినాయి, ఏదో ఏదో మార్బుల్ లాగా. మరి అలాంటిది మనం కూడా రెగ్యులర్గా చేస్తే, ఏ హ్యాబిట్ అయినా ఏ పని అయినా డెఫినెట్లీ యూ విల్ సీ ద సక్సెస్ వస్తుంది కదా. ఇప్పుడు మీరు చూడండి, ఒక్కొక్క డ్రాప్ ఎక్కడ నుంచి లీక్ అయ్యి ఎక్కడ టెంపుల్స్కి ఎక్కడెక్కడ వెళ్తారు మీరు చూస్తారు కదా. ఒక్కొక్క డ్రాప్ 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 బండ మీద పడి ఆ బండకు ఒక హోల్ అవుతుంది, హోల్ రంధ్రం పడుతుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఒక్కొక్క డ్రాపే, కానీ కన్సిస్టెంట్గా పడడం వల్ల ఆ ఆ రాయి మీదనే ఒక రంధ్రం ఏర్పడుతుంది. అంటే అంత పవర్ఫుల్ ఫోర్స్ అండి కన్సిస్టెన్సీ. ఇది ఒక్కటే అనిపిస్తుంది నాకు, ఇంకా ఇంకా వేరేది ఏమనిపించదండి. వర్క్ని వర్క్ని కన్సిస్టెంట్గా చేస్తే అదే హార్డ్ వర్క్ అవుతుంది. మీరు ఓన్లీ వర్క్ చేయండి, మీకు ఏ విధంగా చేయగలిగే వర్క్ ఉందో ఆ విధంగా చేయండి, కానీ కన్సిస్టెంట్గా చేయండి. అదే హార్డ్ వర్క్ అవుతుంది, అదే స్మార్ట్ వర్క్ అవుతుంది, అదే పంక్చువల్ అవుతుంది, మీరు దాన్ని అదే డిసిప్లిన్ అవుతుంది. కన్సిస్టెంట్గా చేస్తే, ఏ పనైనా కన్సిస్టెంట్గా చేస్తే దానినే డిసిప్లిన్ అనొచ్చు. ఏ వర్క్ అయినా కన్సిస్టెంట్గా చేస్తే అదే పంక్చువల్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే 6 గంటలకు స్టార్ట్ చేస్తాం, ఇదే కన్సిస్టెంట్గా చేసుకుంటూ పోయినాం అనుకో, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దాన్నే పంక్చువల్ అంటారు వాడు, అంతే సింపుల్. అంటే ఏ ఫ్యాక్టర్ని తీసుకున్నా అల్టిమేట్గా చూస్తే కన్సిస్టెన్సీ దగ్గరికి వస్తుంది కదా. సో కన్సిస్టెన్సీ ఈజ్ అ సూపర్ సెట్, దీని కింద ఇవన్నీ వస్తాయి. దాన్నే రెగ్యులర్గా చేస్తే దాన్ని డిసిప్లిన్ అంటారు, రెగ్యులర్గా చేస్తే దాన్ని పంక్చువాలిటీ అంటారు, రెగ్యులర్గా చేస్తే దాన్ని హార్డ్ వర్క్ అంటారు. ఇక మీరు ఏమైనా పెట్టుకోండి దాన్ని, అల్టిమేట్గా దాన్నే సక్సెస్ అంటారు. అదండి. సో ఇదంతా ఇందుకోసం చెప్పాల్సి వచ్చింది. నా స్టూడెంట్స్ కొంతమంది ఒక 4 5 పీపుల్ పాపం దేవర్ ఇన్కన్సిస్టెంట్. నేను వాళ్ళని తప్పు పడతలేను, కానీ వాళ్ళకున్న ప్రధాన ఫ్యాక్టర్స్ ఇవి. వాటిని ఎట్లా అధిగమించాలో చెప్పడానికి కోసం చేసిన వీడియోనే. అండ్ ఇదేమి నా స్టూడెంట్స్ ఒక్కళ్ళకే కాదు, అంటే నన్ను ఐ కాల్ దెమ్ ఐదర్ మై స్టూడెంట్స్ ఆర్ మెంటీస్. నేను మెంటర్ కాబట్టి వాళ్ళు మెంటీస్. ఇది యూనివర్సల్ ప్రాబ్లం. దిస్ ఈజ్ ఏ యూనివర్సల్ ప్రాబ్లం. ఎందుకు నాకు కూడా, నేను కూడా ఇన్కన్సిస్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను లర్నింగ్ కంటిన్యూస్ ఛానల్లో నేను ఇప్పుడు ఎకనామిక్ క్లాస్ చెప్తాను, ఎప్పుడో 6 months బ్యాక్ నా దగ్గర ఎన్రోల్ అయ్యారు. కానీ నేను 2 3 క్లాసుల కంటే ఎక్కువ చెప్పలేకపోయినా, ఇన్కన్సిస్టెంట్. ఆలోచించిన, అరే నేను అనుకుంటున్న టార్గెట్ ఏంటిది, నేను లర్నింగ్ కంటిన్యూస్ ఛానల్ మీద పని చేద్దాము, నాలెడ్జ్ షేర్ చేద్దాము ఇట్లా అనుకుంటున్నా, బట్ ఎందుకు చేయలేకపోయాను ఆలోచించి, ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్, ఓకే, మై సాఫ్ట్వేర్ వర్క్ ఈస్ కమింగ్ ఇన్ బిట్వీన్. నేను ఏదైతే అనుకుంటున్నానో దానికి అడ్డం వస్తుంది. ఎవ్రీ డే నేను సాఫ్ట్వేర్ మీద 10 12 అవర్స్ పెడుతున్నా, 8 అవర్స్ నేను ఖచ్చితంగా స్లీప్కి వెళ్ళాలి. ఇంకొక 4 5 మిగిలేది 4 5 అవర్సే. ఫ్యామిలీ, పెళ్ళాం పిల్లలు, పేరెంట్స్, వీళ్ళ మీద మనం ఫోకస్ చేయాల్సి వస్తుంది. సో నాకు అర్థమైంది, దే ఆర్ కొన్ని కొన్ని పనులు ఉంటాయండి, దే ఆర్ ఇన్ఎవిటబుల్. నువ్వు వాటిని నువ్వు మార్చలేవు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు కిడ్స్ ఉన్నారు, కిడ్స్కి నువ్వు ఎవ్రీడే టైం స్పెండ్ చేయాల్సిందే, ఆప్షన్ లేదు.
ఇందాక అన్నా కదా, మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ ఏవైతే నువ్వు రూట్ కాజ్ అనాలిసిస్ చేసిన తర్వాత కొన్ని ఐడెంటిఫై చేస్తావు. ఐడెంటిఫై చేసిన అన్నిటినీ నువ్వు సాల్వ్ చేయగలుగుతావా అంటే చేయలేవు. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఒక ఒక మదర్ ఉందనుకోండి. ఒక మదర్కి ఒక బేబీ, 1 ఇయర్ బేబీని పొద్దున 6 గంటలకు లేవమంటే ఆమె లేవలేదు. ఎందుకంటే దట్ బేబీ విల్ కీప్ డిస్టర్బింగ్ హర్ ఇన్ ద మిడ్ నైట్. నీకు ప్రాబ్లం తెలుసు, ఈమె ఎందుకు లేవట్లేదు, ఆమెకు కూడా తెలుసు రీజన్. మా అమ్మాయి రాత్రి తెల్లందాక లేపుతుందండి, నువ్వు ఆమె ఏమైనా చేయగలుగుతుందా? సో దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ విచ్ యూ కెనాట్ సాల్వ్. వాటిని మనం ఏం చేయలేము. కానీ దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ విచ్ యూ కెన్ సాల్వ్. ఇందాక చెప్పినట్టు నువ్వు మొబైల్ ఆపుకోవచ్చు, లేకపోతే జల్దీ వాడుకోవచ్చు. కానీ దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్, అవి కొంతమందికి దే విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ ఇన్లాస్, అత్తమామలు, పనులు ఉంటాయి. అవి కొన్ని నువ్వు వాటిని నువ్వు ఏం చేయలేవు. అయితే ఏవైతే మనం సాల్వ్ చేయగలుగుతాం అనుకుంటున్నామో వాటిని మాత్రం ఖచ్చితంగా మనం సాల్వ్ చేయాలి. ఇందాక నేను చెప్పిన, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మై ఎగ్జాంపుల్, నేను ఇందాక అన్నా కదా లెర్నింగ్ కంటిన్యూస్లో నేను పెట్టలేకపోతున్నప్పుడు ఏం చేశానంటే నాకు అర్థమైంది, ఓకే మై వర్క్ ఈస్ ద హిండరెన్స్. సో నేను ఏం చేసిన, జాబ్ మానేసిన కంప్లీట్గా ఫుల్ టైం జాబ్ మానేసి నౌ ఐ హ్యావ్ కమ్ అండ్ ఫోకసింగ్ ఆన్ మై టార్గెట్. చూడాలి ఏమైతే తెలియదు, ఐ డోంట్ నో. కానీ నేను దిగా. నేను ఇప్పుడు రెగ్యులర్గా కన్సిస్టెంట్గా వీడియోలు పెడుతూ కోర్సెస్ ఇస్తూ ఉంటే ఐ విల్ బి సక్సెస్ఫుల్ సూన్. కానీ నేను రెగ్యులర్గా చేయాలి. నేను ఎప్పుడో రెండు నెలలకో 3 నెలలకో లేకపోతే నెలకు ఒక వీడియో చేస్తే ఎట్లా కుదరదు కదా. ఇన్కన్సిస్టెంట్గా ఉంటే వీడు ఎప్పుడో టైం వచ్చినప్పుడు పెడతారు అంటారు. బట్ అట్లా కాదు కదా, ఐ హ్యావ్ టు కీప్ డూయింగ్ అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. అంటే ఐ హ్యావ్ ఫౌండ్ అవుట్ ద ప్రాబ్లమ్ అండ్ నౌ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ద ప్రాబ్లమ్. అట్లా. సో మీరు కూడా మీకు ఏం ప్రాబ్లం వస్తుందో చూడండి, వై యు ఆర్ బీయింగ్ ఇన్కన్సిస్టెంట్, అండ్ వర్క్ ఆన్ ద ప్రాబ్లమ్, దెన్ ట్రై టు బీ కన్సిస్టెంట్. ఎవరైనా కొత్త వాళ్ళు మెంటార్షిప్ కావాలి అనుకుంటే డెఫినెట్గా ఐ హ్యావ్ ఫ్యూ స్లాట్స్ అవైలబుల్. నాకు పింగ్ చేయండి, ఆర్ మెసేజ్ చేయండి, కాల్ చేయండి. ఐ కెన్ గైడ్ దెమ్. ఓకే. అండ్ నా పాత వీడియో చూడండి, మెంటర్షిప్ వీడియో. యూ విల్ గెట్ ఆల్ క్లియర్ ఇన్ఫర్మేషన్. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.